గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో డిస్కస్ చేస్తున్న టాపిక్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే ఏంటి, రావడానికి కారణాలు ఏంటి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ఇలాంటి మరిన్ని విషయాలు వివరించడానికి ఒమేగా హాస్పిటల్స్ నుంచి చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. బేసిక్ క్వశ్చన్ నుంచి మాకు వివరించండి, అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటండి? ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మగవాళ్ళలో, పురుషుల్లో యూరినరీ బ్లాడర్ కింద ఉంటుందండి. అది మెయిన్గా సెమెన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఆ ప్రాస్టేట్ సెక్రిషన్స్. సో యూరినరీ బ్లాడర్ నుంచి వచ్చే యూరిన్ ప్రాస్టేట్ గ్లాండ్లోంచి, అంటే ప్రాస్టేటిక్ యూరిథ్రాలోంచి బయటకు వస్తుంది అనమాట. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్లో వచ్చే క్యాన్సర్ని ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ ఎ వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. యూరోపియన్ కంట్రీస్లోను, అమెరికాలోను చాలా కామన్గా ఉండేది. బట్ సర్ప్రైజింగ్గా భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాస్లో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. ఇప్పుడు 2022 ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ప్రాస్టేట్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్. ఇంతకుముందు వరకు అసలు మనం వాళ్ళం కాదు. మాకంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్, 34 ఇయర్స్ బ్యాక్ ఆంకాలజీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ కేసెస్లో కనబడేవి కాదు. ఇప్పుడు అక్కడ వెస్టర్న్ వరల్డ్లో కనిపిస్తూ ఉంటుంది, మన దగ్గర ఇండియాలో కనబడవు అని చెప్పుకునేవాళ్ళం. టోటల్గా ట్రెండ్ అంతా మారిపోయింది. 30 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 2022లో సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ఈజ్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ 2024లోనే మోర్ దాన్ 50,000 న్యూ ప్రాస్టేట్ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి 2020లో. ఇది రోజు రోజుకి క్రమం తప్పకుండా పెరుగుతోంది. ఏజ్ అడ్జస్టెడ్ రేషియో చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా న్యూఢిల్లీ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీలో ప్రతి 1,00,000 మందికి 11.2 మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. అదే రూరల్ ట్యూమర్ రిజిస్ట్రీ బార్షీలో చూసినట్టయితే 1.2, అంతే 10 టైమ్స్ ది డిఫరెన్స్ ఉందన్నమాట. 1.2 పీపుల్ మాత్రమే ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్టయితే అర్బన్ ఏరియాలో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య చాలా పెరిగిపోతుంది. సో దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి. భారతదేశంలో మనము మన ఆహారపు అలవాట్లన్నీ కూడా ఈ పాశ్చాత్య యూరోపియన్ కంట్రీస్కి అనుగుణంగా మార్చుకుంటున్నారు. భారతదేశ పాపులేషన్ 1.45 బిలియన్స్ అయినట్టయితే అందులో ఒక 120 మిలియన్ పీపుల్ దే ఆర్ బిహేవింగ్ లైక్ అమెరికన్స్. అంటే వాళ్ళు తినే ఆహారం మార్నింగ్ లేవగానే ఆ సీరియల్స్, మ్యూసిలీ, చాకోస్, ఆ పామ్ ఆయిల్తో తయారు చేసినటువంటి హై క్యాలరీ ఫుడ్స్, వాళ్ళు కూడా అమెరికన్స్ లాగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చేసుకుంటున్నారు. బర్గర్స్, పిజ్జాలు, ఈ ఫ్రోజన్ ఫుడ్స్ అవి తీసుకుంటూ వాళ్ళలాగా స్మోకింగ్, ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు. సో వీళ్ళందరి దీనివల్ల ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇంకొక 300 మిలియన్ ఇండియన్స్, అంటే టోటల్గా 420 మిలియన్ ఇండియన్స్, ఇంకొక 300 మిలియన్ ఇండియన్స్ కూడా వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు, వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. దానితో అంటే మన భారతదేశంలో ఒక అమెరికా కన్నా పెద్ద యునైటెడ్ స్టేట్స్ ఉంది. 420 మిలియన్ పీపుల్ అమెరికన్స్ లాగా బిహేవ్ చేస్తూ, వాళ్ళలాగా ఫుడ్ తీసుకుంటూ, వాళ్ళలాగా దొరలవాట్లు అలవర్చుకుంటూ, వాళ్ళలాగా ఫుడ్ డెలివరీ ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. సో ఇందువల్ల ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ స్త్రీలలో, ఇక్కడ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎలా పెరిగిపోతుందో స్త్రీలలో కూడా మోర్ దెన్ 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కనుక్కున్నారు. సో ఈ ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ వలన మన భారతదేశంలోని అర్బన్ ఏరియాలో కూడా ఇతర దేశాలు వెస్టర్న్ వరల్డ్తో ఎలా అయితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతోందో, అక్కడ ఏదైతే కామన్ క్యాన్సర్స్ కనబడుతున్నాయో అవన్నీ మనలో కూడా కనబడుతున్నాయి. సో అందువల్ల ఈ 2 క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ స్త్రీలలో, పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్, కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. సో ఇయర్ బై ఇయర్ మీరు చెప్తున్నట్టు ర్యాపిడ్గా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మరి అంతే స్థాయిలో అవేర్నెస్ ఉందంటారా? ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తోంది ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి? అది వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ప్రాస్టేట్ క్యాన్సర్ నార్మల్గా కూడా అడల్ట్స్లో 50-60 ఇయర్స్ వచ్చాక ప్రతి పురుషుల్లో కూడా ప్రాస్టేట్ సైజ్ కొంచెం పెరుగుతుంది. పెరిగినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవే సిమ్టమ్స్ బినైన్, అంటే నాన్ క్యాన్సరస్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియాలోను, అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ, ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయటం, రాత్రిపూట మరీ ముఖ్యంగా ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయటం, అలాగే స్ట్రీమ్, అంటే ఫోర్స్ విత్ విచ్ ఇట్ కమ్స్ అవుట్, అంటే దూరంగా పడకుండా కాళ్ళ మీదే పడిపోవటం, యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక నిమిషము, ఒక అర నిమిషము వెయిట్ చేయాల్సి రావటం,
తర్వాత కొన్నిసార్లు యూరిన్ అర్జెంటుగా అంటే ర్యాపిడ్గా ఒక స్పోరిక కలగానే వెంటనే పాస్ చేయాలి, లేకపోతే అండర్ గార్మెంట్స్లోనే యూరిన్ పడిపోవటం. అలాగే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ఫుల్గా ఉండటం, యూరిన్లో బ్లడ్ కనపడటం, సీమెన్లో బ్లడ్ కనపడటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, ఖచ్చితంగా ఈ ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా ఆంకాలజిస్ట్ని కలిసి సంప్రదించి ప్రాస్టేట్ క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో సార్ మీరు చెప్పండి, స్క్రీనింగ్ అనేది ఏ ఏజ్ నుండి చేయించుకుంటే బెటర్ అంటారు? నార్మల్గా ఇండియాలో కూడా లాంగివిటీ పెరిగిపోతుంది. అట్ ప్రజెంట్ మన ఇండియన్ పురుషుల లాంగివిటీ మోర్ దెన్ 70 ఉంది. 50 years వచ్చిన తర్వాత అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ప్రతి ఊళ్ళో కూడా ఇది అందుబాటులో ఉంది. చేయించుకోవడం ద్వారా మనం ప్రతి సంవత్సరం చేయించుకోవడం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ అవడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఈ పిఎస్ఏ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఈ సిమ్టమ్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అర్లీ ఏజ్లో కూడా ఇంపార్టెంట్. ఒకవేళ హిస్టరీ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ దగ్గర రిలేటివ్స్లో ఎస్పెషల్లీ అంటే అబౌవ్ 65 కనుక ఉన్నట్టయితే 45 నుంచే ప్రాస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో చిన్న వయసులో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ హిస్టరీ కనుక ఉన్నట్టయితే, అలాగే తల్లిగారిలో కానీ దగ్గర బంధువుల్లో కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా ఒకళ్ళు లేక ఇద్దరు మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టయితే వాళ్ళు 40 years నుంచే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒకసారి 40 years నుంచే సింపుల్ బ్లడ్ టెస్ట్ పిఎస్ఏ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ అవడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏం చెప్తారు? ఏజ్ అండ్ మీరు చెప్పినట్టు హిస్టరీతో పాటు ఇంకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి? వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయండి. ఇదే కాకుండా సెవెరల్ ఇన్హెరిటెడ్ అంటే కొన్ని రకాల ఫెమిలియల్ గా కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు. ఉదాహరణకి BRCA1 BRCA2, ఈ BRCA1 BRCA2 వినే ఉంటారు మీరు కూడా. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇది చాలా ఇంపార్టెంట్ జన్యుపరమైన మ్యూటేషన్ అనమాట, జెనెటిక్ మ్యూటేషన్. ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ కనుక ఫ్యామిలీలో ఉన్నట్టయితే అందులో ఉన్న పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది. స్మోక్ చేసే వాళ్ళలోను, ఒబీస్ ఇండివిజువల్స్లోను, అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ అన్నోన్ రీజన్స్ ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే అమెరికాలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్స్ లేదా బ్లాక్స్ అంటారు, వాళ్ళలో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా చిన్న వయసులో వస్తుంటుంది. వాళ్ళలో చాలా అగ్రెసివ్గా ఉంటుంది. భారతదేశంలో అర్బన్ ఏరియాలో ఉన్న పురుషుల్లో ఇది ఎక్కువగా చూస్తున్నాము. స్మోక్ చేసే వాళ్ళలోను, ఆల్కహాల్ తాగే వాళ్ళలోను, ఒబీస్ ఇండివిజువల్స్లో. అలాగే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలో ఇంకా కూడా బాగా తక్కువగానే ఉంటుంది. ఈ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా. అంటే వంశపారంపర్యం కాదు, కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీలో కనుక ఉన్నట్టయితే, ముఖ్యంగా దగ్గర మెంబర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కానీ తండ్రి గారికి కానీ ఉన్నట్టయితే, ఎస్పెషల్లీ చిన్న వయసులో వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజలతో కనుక పోల్చినట్టయితే డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాలైన జన్యుపరమైన మ్యూటేషన్స్ వల్ల కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం BRCA1 BRCA2. ఇవే కాక PLAP2 జీను, అలాగే ATM జీను, అలాగే మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్ అని ఉంటాయి, MMR జీన్స్. వీటి మ్యూటేషన్స్ వచ్చే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. MMR కనుక హైగా ఉండి, అంటే MSI అంటారు, అది కనుక హైగా ఉన్నట్టయితే వాళ్ళలో ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ లేట్ స్టేజెస్లో వాళ్ళలో ఇమ్యూనోథెరపీ కూడా చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. ఎలా డయాగ్నోస్ చేయాలంటారండి? ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చాలా సింపుల్ అండి. క్లినికల్ ఎగ్జామినేషన్తోనే చాలాసార్లు మనం డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము. సర్జను, అలాగే యూరాలజిస్టు, ఆంకాలజిస్టు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఈ కొరిలేషన్ విత్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్తో మనం చాలా కంఫర్టబుల్గా ఇది క్యాన్సరా కాదో తెలుసుకోవచ్చు. బట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద డయాగ్నోసిస్ ఇస్ ఓన్లీ బై బయాప్సీ. ట్రస్ బయాప్సీ అంటాము, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ. ఈ ట్రస్ బయాప్సీ ద్వారా చాలా ఈజీగా మనం ప్రాస్టేట్ని విజువలైజ్ చేస్తూ ఎక్కడైతే అబ్నార్మల్ ఏరియా ఉందో అక్కడ నుంచి అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ని కన్ఫర్మ్ చేయవచ్చు.
క్యాన్సర్లో మళ్ళీ రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. గ్లీసిన్ స్కోరింగ్ సిస్టము, గ్లీసిన్ స్టేజింగ్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద గ్లీసిన్ స్కోర్ హౌ అగ్రెసివ్, అంటే వేగంగా పాకేటువంటి క్యాన్సరా, స్లోగా స్లోగా పాకేటువంటి క్యాన్సరా మనం తెలుసుకోవచ్చు. క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత స్టేజింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టేజింగ్ అంటే శరీరంలో ఎంత దూరం పాకింది. ఇంతకుముందు కాలంలో ఎంఆర్ఐ స్కాను, అలాగే బోన్ స్కాన్ చేసేవాళ్ళం. ఆ తర్వాత పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది. పెట్ సిటీ, ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటిజెన్, గ్యాలియం పిఎస్ఎంఏ పెట్ సిటీ. ఇది ప్రాస్టేట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ పెట్ సిటీ అనమాట. ఈ గ్యాలియం పిఎస్ఎంఏ పెట్ సిటీ ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ లోకలైజ్డ్గా ఉందా, శరీరంలో ఇతర భాగాలకు ఎక్కడికన్నా పాకిందా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. జనరల్గా ఈ క్యాన్సర్ బోన్స్కి పాకుతూ ఉంటుంది. బోన్స్తో పాటు లోకల్గా, అంటే ఎక్కడైతే వచ్చిందో పక్కనున్న లోబులోకి పాకుతుంది, బ్లాడర్ బేస్లోకి పాకిపోతుంది, పక్కనున్న రెక్టమ్ కూడా అతుకుని పోవచ్చు. ఆ తర్వాత రీజనల్ లింఫ్ నోడ్స్కి పాకవచ్చు, శరీరంలో ఇతర భాగాలు కూడా పాకే అవకాశాలు ఉంటాయి. ఈ పిఎస్ఎంఏ పెట్ సిటీ ద్వారా చాలా కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకి హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ పిఎస్ఎంఏ పెట్ ఎంఆర్, డిజిటల్ పిఎస్ఎంఏ పెట్ ఎంఆర్ అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరం అనమాట. ఏఐ పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్. ఎంఆర్ఐ ఇస్ ఫార్ సుపీరియర్ టు సిటీ అనమాట. పెల్విక్ ఆర్గన్స్ని విజువలైజ్ చేయడానికి, ఉదాహరణకి ప్రాస్టేట్ కానివ్వండి, యూరినరీ బ్లాడర్ కానివ్వండి, సెమినల్ వెసికల్స్ కానివ్వండి, స్త్రీలలో యూట్రస్, బ్లాడరు, రెక్టమ్ ఎవాల్యుయేషన్కి, పురుషుల్లో కూడా రెక్టమ్ ఎవాల్యుయేషన్కి ఎంఆర్ ఇస్ ఫార్ సుపీరియర్. కానీ ఫస్ట్ టైం డిజిటల్ పెట్ ఎంఆర్ హైదరాబాద్లో మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏఐ పవర్ డిజిటల్ పెట్ ఎంఆర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చాలా యాక్యురేట్గా మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని స్టేజింగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. కరెక్ట్గా ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎంత దూరం పాకింది. ఎందుకంటే స్టేజింగ్ అంతా కూడా ఈ పెట్ ఎంఆర్ మీద ఆధారపడి ఉంటుంది. క్లినికల్ స్టేజింగ్ ఏంటంటే, స్టేజ్ 1 అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఒక లోబ్లోనే ఉండటం. అంటే ప్రాస్టేట్లో 2 లోబ్స్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ లోబ్స్. 2 లోబ్స్లోనే ఉన్నట్టయితే స్టేజ్ 2. ప్రాస్టేట్ నుంచి ప్రాస్టేట్ క్యాప్సిల్ని బ్రేక్ చేసి బ్లాడర్ దగ్గరికి కానీ, సెమినల్ వెసికల్ కానీ దగ్గరికి వెళ్తే స్టేజ్ 3. రీజనల్ లింఫ్ నోడ్స్ కానీ, బోన్స్ కానీ, శరీరంలో ఇతర భాగాలకు కానీ పాకినట్టయితే స్టేజ్ 4 అంటుంటాం. దీన్ని క్లినికల్ స్టేజింగ్, రకరకాల స్టేజింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది క్లినికల్ స్టేజింగ్. దీన్ని బట్టి మన ట్రీట్మెంట్ అంతా ఆధారపడి ఉంటుంది. ఈ డిజిటల్ పిఎస్ఎంఏ పెట్ ఎంఆర్ ఏఐ పవర్డ్, దీని ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం చాలా యాక్యురేట్గా స్టేజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా ట్రీట్మెంట్ని డిఫైన్ చేయడానికి, డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్టేజెస్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉంటుంది పేషెంట్ కండిషన్, అతని సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అలాగే మ్యాక్సిమం మీరు చూసిన కేసెస్లో ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు? జనరల్గా భారతదేశంలో అవగాహన లోపం వల్ల ఈ క్యాన్సర్ ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు, ఈ క్యాన్సర్ ఇంత ర్యాపిడ్గా పెరిగిపోతుందని. అవగాహన లోపము చాలా మంది ఇప్పటికీ కూడా మనం మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు క్రియేట్ చేసినప్పటికీ కూడా నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఇండియన్స్ ఆర్ అండర్ గోయింగ్ దిస్ టెస్ట్. సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ పరీక్ష చేయించుకోవడం ద్వారా చాలా ఈజీగా ఈ క్యాన్సర్ రావడాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంది. అర్లీగా గుర్తించినట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ 100% క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజెస్లో, చాలా రకాల క్యాన్సర్స్ ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. అందువలన చాలాసార్లు మన భారతదేశంలో అన్ని క్యాన్సర్స్ కూడా లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయబడతాయి. లేట్ స్టేజ్లో అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినప్పుడు బోన్ పెయిన్స్ ద్వారా చాలాసార్లు డాక్టర్ దగ్గరకు వస్తుంటారు. అలాగే యూరిన్లో బ్లడ్ పట్టడం, సీమెన్లో బ్లడ్ పట్టడం, బ్లాడర్లోకి పాకిపోయిన తర్వాత లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ రావటం, అలా వచ్చిన తర్వాతనే వాళ్ళు చాలాసార్లు హాస్పిటల్కి రావడం జరుగుతుంటుంది. అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది పిఎస్ఏ చూసుకొని. ఇప్పటికీ భారతదేశంలో మోర్ దెన్ 85% ఆఫ్ పీపుల్ 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లోనే డయాగ్నోస్ చేయబడుతున్నారు. 4th స్టేజ్లో అర్లీగా గుర్తించినట్టయితే 98 మందికి క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అవగాహన లోపం వలన 4th స్టేజెస్లోనే క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. అందువల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల మార్టాలిటీ ఇతర దేశాలతో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్తో కంపేర్ చేసినట్టయితే భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ వల్ల వచ్చే మార్టాలిటీ చాలాసార్లు వాళ్ళు ఇన్కెపాసిటేటెడ్ కూడా అయిపోతున్నారు. బోన్స్కి పాకటం, ఆ బోన్స్కి పాకినప్పుడు ఆ బోన్స్ వీకెన్ అయిపోవటం, ఫ్రాక్చర్ అయిపోవటం, బెడ్ మీద పడిపోవటం, స్పైనల్ కార్డ్ ఇంజరీ, పారాలిసిస్, ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్గా మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా. అందుకే ప్రతి వాళ్ళు అవేర్నెస్తో, ప్రతి వాళ్ళు కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత
తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే ఈ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అర్లీగా గుర్తిస్తాం కాబట్టి. సో ఒకవేళ మీరు అన్నట్టుగా 4th స్టేజ్లో వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, లేదా ముందుగానే వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ముందుగా కనుక గుర్తించినట్టయితే మనకి ఇప్పుడు అనేక రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎర్లీ స్టేజ్ 1లో కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ గుర్తించినట్టయితే రాడికల్ సర్జరీ, రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టెక్టమీ ద్వారా మనం ఈ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు ఈ క్యాన్సర్ లేట్ ఏజ్లోనే డయాగ్నోస్ చేయబడతారు. సో ఆ టైంలో వారు రాడికల్ రోబోటిక్ ప్రాస్టేట్ సర్జరీ, టైం కన్స్యూమింగ్ సర్జరీ 4-5 అవర్స్ పడుతుంది. ఈ క్యాన్సర్ వాళ్ళు ఈ ఆపరేషన్కి ఫిట్గా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు న్యూవర్ రేడియేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. రాడికల్ రేడియోథెరపీ ద్వారా పేషెంట్ మీద ఎటువంటి ఘాటు పెట్టకుండానే ఈ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు. రాడికల్ రేడియోథెరపీ అబౌట్ 25 to 30 days రాడికల్ రేడియోథెరపీ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఈ రాడికల్ రేడియోథెరపీకి న్యూవర్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చింది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే అడాప్టివ్ రేడియోథెరపీ ఎక్విప్మెంట్. అడాప్టివ్ రేడియోథెరపీ అంటే ఏ రోజుకి ఆ రోజు పేషెంట్ని విజువలైజ్ చేస్తూ, అంటే రేడియోథెరపీ ఇచ్చే పరికరంలో లీనియర్ యాక్సిలరేటర్లోనే సిటీ స్కాన్ కూడా ఉంటుంది. ఆ సిటీ స్కాన్ ద్వారా క్యాన్సర్ ఎక్కడ ఉన్నది అని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ప్రిసైజ్గా అదే లొకేషన్లో ట్రీట్మెంట్ డెలివర్ చేసే పరికరమే అడాప్టివ్ రేడియోథెరపీ. ఉదాహరణకి మనం రేడియేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. ప్లాన్ చేసిన తర్వాత ఒక 4వ రోజు 5వ రోజు రేడియేషన్ ఇస్తున్నప్పుడు రోజు పేషెంట్కి కొంచెం కాన్స్టిపేషన్ ఉండొచ్చు. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు రక్తం లోడ్ అయ్యి ఆ ప్రాస్టేట్ని ఒక 2 మిల్లీమీటర్లు ముందుకి పుష్ చేయవచ్చు. ఈ పరికరము ఆ ముందుకు పుష్ చేయబడిన ప్రాస్టేట్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే అందులో ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంది, ఆ డయాగ్నోస్టిక్ క్యాపబిలిటీ ఉన్న సిటీ స్కాన్ దాంట్లోనే ఆ రేడియేషన్ డెలివరీ సిస్టంలోనే ఉంది. సో ఆ పరికరం ద్వారా ఆ ప్రాస్టేట్ని విజువలైజ్ చేసి కరెక్ట్గా ఎక్కడుందో చూసుకొని, దానికి కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. వెంటనే థింగ్స్ అదేమిటి, మనం మొదటి రోజు ప్లాన్ చేసినప్పుడు ప్రాస్టేట్ ఎక్కడుంది, ఇప్పుడేంటి 2 మిల్లీమీటర్ల ముందుకు జరిగింది, ఆలోచిస్తుంది. ఆలోచించి కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది. అడాప్ట్ చేసుకుని మళ్ళీ రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ చేసి డెలివర్ చేస్తుంది. దీన్నే అడాప్టివ్ రేడియోథెరపీ అంటారు. ఏఐ పవర్డ్ అడాప్టివ్ రేడియోథెరపీ లేదా ఈథోస్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్లోనే ఈ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ద్వారా చాలా యాక్యురేట్గా మనము ప్రాస్టేట్ క్యాన్సర్ని, అలాగే పెల్విస్లో ఉండే ఇతర ఆర్గన్స్ని, బ్రెయిన్ ట్యూమర్స్ని కూడా చాలా ప్రిసైజ్గా రేడియేషన్ డెలివర్ చేసి పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ ఇప్పుడు మన హైదరాబాద్లో మనకు అందుబాటులోకి వచ్చింది. ఇదే కాకుండా సైబర్ నైఫ్ కూడా అందుబాటులో ఉంది మనకి. సైబర్ నైఫ్ అంటే కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి, అంటే ప్రిసిషన్ రేడియేషన్ అనమాట. కత్తి ఎంత ప్రిసైజ్గా కట్ చేస్తుందో అంతే ప్రిసిషన్తో రేడియేషన్ డెలివర్ చేయడాన్ని సైబర్ నైఫ్ అంటారు. సో ఒక తెలుగు జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు, కత్తి లాంటి కత్తి బట్ కత్తి కాని కత్తి. సో ఈ సైబర్ నైఫ్ పరికరం ద్వారా ఇంతకుముందు మనం 30-40 రోజులు ఇచ్చే రేడియేషన్ని మనం 4 లేక 5 రోజుల్లోనే ఇచ్చే ఫెసిలిటీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. జస్ట్ సింపుల్ టెక్నాలజీ, పెన్సిల్ బీమ్ రేడియేషను. ఇప్పుడు అమెరికన్స్ వాడుతున్నారు, ఇజ్రాయలీస్ కూడా వాడుతున్నారు. క్రూయిజ్ మిసైల్స్, ఆ క్రూయిజ్ మిసైల్స్లో ప్రిసైజ్గా ఒక ఎనిమి టార్గెట్ని 5,000 కిలోమీటర్ రేంజ్లో వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంది, చిన్న హట్ను కూడా. అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేస్తారు ఈ సైబర్ నైఫ్ పరికరంలో. ఈ సైబర్ నైఫ్ పరికరం ద్వారా ప్రిసైజ్గా ట్యూమర్ రేడియేషన్ అంతా, ట్యూమర్ సైడల్ రేడియేషన్ డోస్ని జస్ట్ ఫ్యూ మినిట్స్లో, రోజుకు ఒక 10 minutes 4-5 రోజుల్లో మొత్తం రేడియేషన్ డెలివర్ చేసేసి పక్కన ఉన్న నార్మల్ కణజాలం బ్లాడర్ మీద కానీ రెక్టమ్ మీద కానీ, అంటే మలద్వారం మీద కానీ ఎటువంటి రేడియేషన్ పడకుండా ప్రిసైజ్గా డెలివర్ చేసే ఏకైక సాధనం రోబోటిక్ స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ అంటాం దీన్నే సైబర్ నైఫ్ అని కూడా అంటాం. ఈ సైబర్ నైఫ్ ద్వారా చాలా ప్రిసైజ్గా రేడియేషన్ డోస్ డెలివర్ చేసి స్టేజ్ 1 క్యాన్సర్ పేషెంట్ని ఒక్కసారి కూడా ఘాటు పెట్టకుండా ఒక 5 సార్లు 10 నిమిషాలు రోజుకు వచ్చి రేడియేషన్ తీసుకుని చక్కగా అదే రోజు ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి మనం ట్రీట్ చేసినప్పుడు ఆయన చక్కగా 6 గంటలకు వచ్చి ఆ రేడియేషన్ తీసుకుని 8:30 ఫ్లైట్కి న్యూఢిల్లీ కూడా వెళ్ళిపోయేవారు ఆయన. సో ఇలాంటి న్యూవర్ టెక్నాలజీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులో ఉంది. ఈథోస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ పరికరం, అలాగే స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ పరికరం సైబర్ నైఫ్. తద్వారా అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ని సర్జరీ కూడా చేయకుండా
ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా క్యూర్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి. ఇక లేట్ స్టేజ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు, అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు రాడికల్ రేడియోథెరపీ ఇవ్వడం ద్వారా వాటిని కూడా పూర్తిగా క్యూర్ చేయవచ్చు. అలాగే ఫోర్త్ స్టేజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు కూడా వారి లైఫ్ స్పాన్ సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అనేక రకాలైన న్యూవర్ చికిత్సలు ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి. అందులో ముఖ్యమైనది హార్మోన్ ట్రీట్మెంట్. హార్మోన్ ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డిస్కవరీ. మన పురుషుల్లో ఉండే టెస్టాస్టిరాన్ హార్మోన్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ టెస్టాస్టిరాన్ హార్మోన్ కనుక బ్లాక్ చేసినట్టయితే దీన్నే ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటారు, లేదా ఏడిటి అంటారు. ఆండ్రోజన్ డిప్రైవ్ చేసినట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ బికమ్స్ క్విసెంట్, ఇన్యాక్టివ్ అయిపోతుంది. బట్ తాత్కాలికంగా, ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. అవి కూడా దే డెవలప్ మెకానిజం టు ఓవర్కమ్ దిస్. ఒక 9 నుంచి మళ్ళీ 20 నెలల కాలంలో అవి రెసిస్టెంట్ అయిపోతాయి, మళ్ళీ క్యాన్సర్ సెల్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. సో సైంటిస్ట్ ఎంత స్మార్టో క్యాన్సర్ సెల్స్ కూడా అంతే స్మార్ట్ అనమాట. సో అవి చాలా ప్రిసైజ్గా దే డెవలప్ మెకానిజమ్స్ టు ఓవర్కమ్ దిస్. సో ఈ లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి అనేక రకాలైన న్యూవర్ హార్మోనల్ మ్యానిపులేషన్ ఏజెంట్స్, అలాగే కీమోథెరపీ కూడా అందుబాటులో ఉంది. డోసిటాక్సాల్, కెబాజిటాక్సాల్, మైటోజాంట్రోన్ అనేక రకాలైన కీమోథెరపీ ఏజెంట్స్ కూడా అలాంగ్ విత్ స్టీరాయిడ్స్ ఇవ్వటం ద్వారా సిగ్నిఫికెంట్గా వాళ్ళ లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వీటితో పాటు రేడియో యాక్టివ్ థెరపీ, దాన్నే బీటా థెరపీ అంటారు. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని ఉపయోగించి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి 4th స్టేజ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సెవరల్ ఇమ్యూనోథెరపీ మెకానిజమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి ప్రాస్టేట్ క్యాన్సర్తో ఫైట్ చేసే న్యూవర్ ఏజెంట్స్ కూడా ఇప్పుడు లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటి ద్వారా లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు జాయిన్ అయ్యి ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో వివరించినందుకు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.